భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరియు డిగ్రీ లెక్చరర్గా లేదా యూనివర్సిటీలలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేయాలి అని అనుకుంటున్నారో, అలాగే మరి యూనివర్సిటీలలో పిహెచ్డి కానీ మరి చేయాలి అని అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి పరీక్ష యూజీసీ నెట్. యూజీసీ నెట్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఒకటి జూన్లో, మరొకటి డిసెంబర్లో. మరి ఇప్పుడు డిసెంబర్లో నిర్వహించేటటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి మరి ఉత్తీర్ణత సాధించడం ద్వారా మీరు యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్గా మరియు యూనివర్సిటీలలో పిహెచ్డికి నేరుగా మరి జాయిన్ అవ్వడానికి ఈ పరీక్ష ఎంతగానో దోహదం పడుతుంది. మరి అటువంటి యూజీసీ నెట్ నోటిఫికేషన్ ఇప్పుడు విడుదలైంది. మరి ఎవరైనా అభ్యర్థులు ఆసక్తి అర్హత ఉంటే మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి యూజీసీ నెట్కు సంబంధించి మరింత సమాచారం మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బోధన పరిశోధనకు నెట్ యూజీసీ నెట్ డిసెంబర్ 2023 నోటిఫికేషన్ విడుదల. డిసెంబర్ 6 నుంచి 22 వరకు పలు స్లాట్లలో పరీక్షలు. నెట్లో ఉత్తీర్ణతతో జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత. 80కి పైగా సబ్జెక్టులలో నెట్ నిర్వహణ. బోధన పరిశోధన రంగాల్లో ప్రవేశానికి మార్గం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్, సంక్షిప్తంగా యూజీసీ నెట్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే రీసెర్చ్కు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్ పొందవచ్చు. మరోవైపు బోధనా రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు దక్కించుకోవచ్చు. యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రతి ఏటా 2 సార్లు నిర్వహిస్తోంది. తాజాగా యూజీసీ నెట్ డిసెంబర్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్తో ప్రయోజనాలు, అర్హతలు, పరీక్షా విధానం తదితర వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో పరిశోధనలకు మార్గాలు అనేకం. కానీ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో మాత్రం ఆశించిన మేరకు రీసెర్చ్ అవకాశాలు లేవు. ఈ సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి తెచ్చిన అదనమే యూజీసీ నెట్. దీని ద్వారా సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో పరిశోధన అవకాశాలు అందుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో అధ్యాపక వృత్తిలో ప్రవేశించాలనుకునే వారికి యూజీసీ నెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. 83 సబ్జెక్టుల్లో నెట్. యూజీసీ నెట్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏటా 2 సార్లు నిర్వహిస్తోంది. తాజాగా 2023 డిసెంబర్ సెషన్కు సంబంధించి ప్రకటన ఇచ్చింది. 83 సబ్జెక్టుల్లో డిసెంబర్ 6 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనుంది. దీని ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2 కేటగిరీలుగా యూజీసీ నెట్ను సాధారణంగా 2 కేటగిరీల్లో నిర్వహిస్తారు. అవి అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనాలి. రీసెర్చ్ లేదా జేఆర్ఎఫ్ పట్ల ఆసక్తి ఉన్నవారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాధాన్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అధ్యాపక వృత్తికి మాత్రమే పరిమితం అవ్వాలనుకునే వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాధాన్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇక అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. 2 పేపర్లలో పరీక్ష. యూజీసీ నెట్ను ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో టీచింగ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, భిన్నమైన ఆలోచన సరళిపై ప్రశ్నలు అడుగుతారు. ఇక పేపర్ 2 100 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇది అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ పేపర్. ఇందులో అభ్యర్థుల డొమైన్ నాలెడ్జ్ పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. 2 పేపర్లకు కలిపి మొత్తం 3 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు 2 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ నిబంధన లేదు. పేపర్ ఎంపిక ఎలా? అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ పేపర్ 1కు తప్పనిసరిగా హాజరు కావాలి. అభ్యర్థులు తమ యూజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్పై నిర్వహించే పరీక్ష పేపర్ 2. ఉదాహరణకు పీజీ స్థాయిలో ఎకనమిక్ స్పెషలైజేషన్ చదివిన అభ్యర్థులు ఎకనమిక్ సబ్జెక్ట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
కనీస అర్హత మార్కులు. యూజీసీ నెట్లో ఉత్తీర్ణత సాధించాలంటే కనీస అర్హత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2 పేపర్లలో కలిపి 40% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35% మార్కులు సాధించాలి. ఈ సడలింపు 35% మార్కులను జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇక 6% మంది మాత్రమే అర్హత. మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 6% మందినే నెట్ ఉత్తీర్ణులుగా అనగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ అభ్యర్థుల ఎంపికలను కనీస అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. ఇందుకోసం పలు స్లాట్లలో నిర్వహించనున్న పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతారు. ఇక సబ్జెక్ట్ పై పట్టుతోనే సక్సెస్. 6% మంది మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే యూజీసీ నెట్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు పరిశోధనల పట్ల తమకున్న ఆసక్తి మొదలు సబ్జెక్ట్ పరంగా సంపూర్ణ అవగాహన పెంచుకునేందుకు కృషి చేయాలి. పేపర్ 1కు ఉమ్మడిగా 2 కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్ 1లో అభ్యర్థుల టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 10 విభాగాలు: టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక్కో విభాగంలో 5 ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్. పేపర్ 2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై పట్టు సాధించాలి. అన్వయ దృక్పథం. ఆయా అంశాలను చదివేటప్పుడే అప్లికేషన్ ఓరియంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్ను అనుసరించాలి. ఎందుకంటే పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు అప్లికేషన్ ఓరియంటేషన్ కీలకంగా మారుతుంది. ఇక యూజీసీ నెట్తో ప్రయోజనాలు ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టవచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ పోస్టులకు ఎంపిక చేయాలి. 7వ పిఆర్సీ సిఫారసుల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్ను ప్రారంభంలోనే నెలకు 67,000 బేసిక్ పే చెల్లించాలని యూజీసీ నిర్దేశించింది. జేఆర్ఎఫ్కు ఎంపికైతే ప్రముఖ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 2 ఏళ్ల పాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత మరో 2 ఏళ్లు సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. జేఆర్ఎఫ్ హోదాలో మొదటి 2 ఏళ్లు నెలకు 31,000 ఫెలోషిప్ అందుతుంది. జేఆర్ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్ఎఫ్ఆర్కు అర్హత లభిస్తుంది. ఈ దశలో 2 ఏళ్ల పాటు నెలకు 35,000 స్కాలర్షిప్ అందుతుంది. జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్లు పూర్తి చేసుకున్న వారు సైంటిస్టులుగా కెరియర్ ప్రారంభించవచ్చు. ఐఐటీలు, IIIటీలు, ఇతర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్టులలో జేఆర్ఎఫ్కు ఎంపికై పిహెచ్డి పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్గా అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమాచారం. ఇప్పుడు ప్రస్తుతం విడుదలైనటువంటి యూజీసీ నెట్కు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 28, 2023. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక చివరి తేదీ అయితే అక్టోబర్ 28. దరఖాస్తు సవరణల తేదీ అక్టోబర్ 30, 31వ తేదీల్లో మార్చుకోవచ్చు. పరీక్షా తేదీలు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 మధ్యలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. మీకు కేటాయించినటువంటి సమయంలో, మీకు కేటాయించినటువంటి సెంటర్లో మీరు పరీక్ష ఆన్లైన్ విధానంలో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వెబ్సైట్ https://ugcnet.nta.ac.in అనేది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి అర్హత ఆసక్తి ఉంటే వెంటనే మీరు దరఖాస్తు చేసి ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇది యూజీసీ నెట్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.